విశ్లేషణ చూసే ముందు వాటి ప్రధాన వార్తల్ని చూద్దాం. ఎక్కడ ఎవరో తేలేది ఎల్లుండే 27న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతోంది. ఇప్పటివరకు ఆ పార్టీ 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇంకా 8 మంది అభ్యర్థుల విషయంలో ఆ రోజు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ అంటే అనౌన్స్మెంట్ అంటే ఈ 8 మంది అభ్యర్థుల పేర్ల విషయంలో రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ భట్టి విక్రమార్క ఈ ముగ్గురు కూడా సమాలోచనలు చేస్తూ ఉన్నారు. కేంద్ర పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు. సమన్వయంతో పనిచేసి ఎంపీ సీట్లు గెలుద్దామని చెప్పి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమీక్ష సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీ నాయకులకు సూచించారు. ఇక కాంగ్రెస్లో కంగాలి అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. రాష్ట్రంలో అధికారం దక్కాక జరుగుతోన్న తొలి ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ అండ్ బీజేపీ అభ్యర్థుల ప్రకటనలో ముందుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకో తాత్సారం చేస్తోంది అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. లోక్సభ అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ బీజేపీల కంటే వెనుకంజ. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ అండ్ బీజేపీ. అధికార కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన 9 మందిలో 4 పారాచూట్ నేతలే. టికెట్ల కేటాయింపులోనూ నేతల కుటుంబాలకే ప్రాధాన్యం. సద్దు మనగని మాలా మాదిగ సామాజిక వర్గాల వివాదం. ఇంకా ప్రకటించాల్సిన 8 సీట్లపై కుదరని ఏకాభిప్రాయం. ఈ పరిస్థితిపై పార్టీలో అంతర్గతంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది అని చెప్పి వార్తను చూడొచ్చు. వరంగల్కు ఆరూరి అలాగే ఖమ్మంకు వినోద్ రావు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. జలగం వెంకట్రావుకు టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ నిరాశే ఎదురైంది. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఖరారు. వారిలో 4 సిట్టింగ్ ఎంపీలు, 4 మాజీ ఎంపీలు, 5 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మార్పు అంటూ క్వశ్చన్ మార్క్తో ఈ వార్తను ఆంధ్రజ్యోతిలో చూస్తూ ఉన్నాం. పేరు మార్చాల్సిందేనంటూ అన్న పార్టీ శ్రేణులు. సో ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్ బీఆర్ఎస్గా పేరు మార్చుకుని నష్టపోయింది అనేది ఆ పార్టీలోని కొంతమంది నాయకులు అలాగే శ్రేణుల అభిప్రాయం. చాలా సందర్భాల్లో, చాలా సమావేశాల్లో, చాలా సమీక్షల్లో ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి వాళ్ళు తీసుకెళ్లారు. బీఆర్ఎస్గా మార్చడంపై తీవ్ర అసంతృప్తి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అదే కారణం అంటూ కొంతమంది వాదిస్తూ ఉన్నారు. పాత పేరు కోసం న్యాయ సలహాలపై అధిష్టానం దృష్టి పెట్టబోతోంది అంటూ ఈ వార్తను చూడొచ్చు. ఇక కేజ్రీవాల్ టార్గెట్గా కవిత విచారణ. ఢిల్లీ సీఎంకు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు. కవితపై రోజంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నల వర్షం కురిపించింది. వాంగ్మూలాలు ఆమె ముందుంచి ప్రశ్నలు వేసింది. లిక్కర్ స్కామ్లో మేకా శ్రవణ్ పాత్రపై ఆరా. 8వ రోజు కూడా కవిత విచారణ. నిజామాబాద్లో ఈడీ బృందాల దర్యాప్తు. కవితను న్యాయవాది అలాగే కుటుంబీకులు కూడా కలిశారు. ఇక జైలు నుంచే కేజ్రీవాల్ పాలన. ప్రజల తాగునీటి వెతలు తీర్చాలని మంత్రి అతిషికి జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై ఈడీ సీరియస్ అయింది. 6 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. నిబంధనల ప్రకారం జైలు నుంచి పాలన సాధ్యం కాదు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక అనూహ్యంగా 3కి బీజేపీ టికెట్లు కేటాయించింది. 6 లోక్సభ స్థానాల్ని కేటాయించారు. పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ బీజేపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ అనూహ్యంగా 3కి టికెట్లు దక్కాయి. వారి వివరాలు చూద్దాం. నర్సాపురం నుంచి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. రీసెంట్గా జరిగిన తెలుగు జన విజయకేతన జెండా సభలో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమక్షంలో రఘురామకృష్ణరాజు టికెట్ ఆయనే అనౌన్స్ చేసేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఇక్కడ శ్రీనివాస్ వర్మకు, ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆ శ్రీనివాస్ వర్మకు నర్సాపురం టికెట్ను కేటాయించింది బీజేపీ. ఇక తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్కు టికెట్ దక్కింది. ఆయన గూడూరులో టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. టికెట్ రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పవన్ కళ్యాణ్ని కలిశారు. సో ఏమైందో ఏమో అప్పటికప్పుడు ఆయన పార్టీ మారిపోయారు. భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటికప్పుడు మారిపోయినా కూడా వెంటనే తిరుపతి ఎంపీ టికెట్ను వరప్రసాద్కు కేటాయించారు. ఇక రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రంగంలో ఉండబోతూ ఉన్నారు. రాజమహేంద్రవరం టికెట్ పురంధేశ్వరికి, అలాగే అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు, అనకాపల్లి నుంచి అనూహ్యంగా సీఎం రమేష్కు అవకాశం దక్కింది. ఈ 6గురిలో శ్రీనివాస్ వర్మ తప్ప మిగిలిన 5గురు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్నవారు. మొదటి నుంచి కూడా శ్రీనివాస్ వర్మ బీజేపీలో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా
పక్క పార్టీల నుంచి వచ్చిన పరిస్థితి. అదే వార్తను ఇక్కడ పార్టీ లేదా పుష్ప అంటూ సాక్షి ఎద్దేవా చేస్తూ ఈ వార్తను ప్రచురించింది. ఏపీలో బీజేపీకి అభ్యర్థులే కరువైన రీతిలో ఎంపీల లిస్టు, ఆరింట్లో నర్సాపురం తప్ప అన్ని సీట్లు వలస నేతలకే. కండువా కప్పుకున్న రోజే వరప్రసాద్కు తిరుపతి సీటు, కడప నుంచి అనకాపల్లికి వచ్చి సీఎం రమేష్ పోటీ. ఈ మధ్యే చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట, పురంధేశ్వరికి రాజమండ్రి, కొత్తపల్లి గీతకు అరకు, నిరుత్సాహానికి గురైన జీవీఎల్, సోము వీర్రాజు అండ్ విష్ణువర్ధన్ రెడ్డి అంటూ ఈ వార్తను సాక్షిలో చూడొచ్చు. ఇక తెలుగుదేశం పార్టీ గెలుపు, మాదిగల గెలుపు అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. పార్టీతో మాదిగలది శాశ్వతమైన సంబంధం. మందకృష్ణ మాదిగతో భేటీలో చంద్రబాబు ఈ గవర్నమెంట్ చేశారు. ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఇక పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. పిఠాపురం అసెంబ్లీకా లేకపోతే కాకినాడ ఎంపీకా అనే దాని మీద కాస్త కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో జనసేన పార్టీ ఒక లిస్ట్ను రిలీజ్ చేసింది. దానిలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చిన వర్మ, ఎస్విఎస్ఎన్ వర్మ నిన్న మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ని కలిశారు. భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి వర్మ స్పష్టం చేసిన పరిస్థితి. ఇక టికెట్ దక్కని రఘురామకృష్ణరాజు ఒక కామెంట్ చేశారు. సోము వీర్రాజు ద్వారా టికెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు అని చెప్పేసి. కుల బంధంతోనే బాబుకు జేపీ భజన చేస్తూ ఉన్నారు అని చెప్పి వైసీపీ నేత, అలాగే ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి కామెంట్ చేశారు. మేధావి ముసుగులో కుల కుటిలత్వం బయటపడింది. చంద్రబాబు కోసమే జేపీ అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. ఇక 31న విపక్షాల మహా ర్యాలీ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఇండియా కూటమి సంఘీభావం. ఒక్కతాటిపైకి రానున్న విపక్ష నేతలు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ సభ. దేశంలో ప్రజాస్వామ్యం పెనుముప్పును ఎదుర్కొంటోందని ఆందోళన. ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ పరిపాలన. ఇవి వార్తలు, ప్రధాన వార్తలు. ఈ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్